హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ఉండ్రాల ప్రసాదం ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. దీనికోసం ఒక చిన్న గ్లాస్ బియ్యం పిండిని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ మొత్తం పిండిలో కలిసేలాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఇలా మరిగించిన నీటిని ఇందాక మనం ఉప్పు కలిపిన బియ్యం పిండిలో కొద్దిగా పోసి మొత్తం నీళ్ళన్నీ కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత పిండిని కాసేపు చల్లారనివ్వాలి. దీనికి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం గిన్నెలో నూనె తీసుకొని చేతికి కొద్దిగా రాసుకుంటూ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని రౌండ్గా చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేసి అన్ని ఉండ్రాళ్ళను ప్లేట్లో చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టీ స్పూన్ వరకు పెసరపప్పును తీసుకొని బాగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలి. అదేవిధంగా స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని బాగా మరిగించిన తర్వాత ఈ విధంగా ఒక జల్లి గిన్నె దాని మీద పెట్టేసి ఉండ్రాలనన్నీ దాని మీద పెట్టేసి కాసేపు మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ను ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉండ్రాలను ఉడికించాలి. ఇవి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు గిన్నెలో కొంచెం నూనె వేసుకొని అందులో 1 టీ స్పూన్ పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కూడా ఇందులో వేసి అవి వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి కాసేపు వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఇందాక మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిని దాదాపు 5 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఉండ్రాల ప్రసాదం రెడీ. ఈ రెసిపీని అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినవచ్చు.